భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామ కనకదుర్గ ఆలయంలో శ్రీ శాకంబరి దేవి అలంకరణ క్రతువు కన్నుల పండుగ జరిగింది. దాతల సహకారంతో సుమారు 5 క్వింటాళ్ల కూరగాయలు, పండ్లు, పూలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శాకంబరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షకాలంలో పంటలు బాగా పండాలని, ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అంతా సుభిక్షంగా ఉంటారని ఈ ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించినట్లు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. మండలము కేపీ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు ఆషాఢ మాసము చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారము చేయడం జరిగిందండి. ఈరోజు ఈ అలంకారం ప్రాముఖ్యత ఏమంటే కూరగాయలు, పళ్ళు, పువ్వులు ఇలా అన్నిటితోటి అమ్మవారిని అర్చించినట్లయితే పంటలు బాగా పండుతాయని, సుభిక్షంగా ఉంటుందని, అమ్మవారు కృప అనేది అందరి మీద ఉంటుందని చెప్పి అనాదిగా ఈ ఆచారం జరుగుతూ వచ్చిందండి. అదే పద్ధతిలో ఈరోజు శాకంబరి అలంకారము నిన్న ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. భక్తులందరికీ కూడా అమ్మవారు కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సర్వధనులేక సమస్త కష్టాలనే తొలగించి చల్లని చూపులతో అనుగ్రహించే మన పెద్దమ్మ తల్లి ఈ రోజున శాకంబరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. చండీ సప్తశతిలో చెప్పబడింది. శాకంబరి విఖ్యాతి. శాకంబరి అలంకారంలో భక్తులందరినీ కూడా ఆమె యొక్క చల్లని చూపులతో చక్కగా అనుగ్రహించి కరుణించి సమస్త కోరికలను కూడా తీరుతుందని చెప్పి సప్తశతిలో చెప్తామండి. కాబట్టి తిరుపతి జిల్లా